కేటీఆర్ సవాలుకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సంస్కారం గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. రేవంత్ రెడ్డికి సవాలు విసిరే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ సవాలుకు తాను సిద్దమన్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగుతానన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి మల్కాజ్గిరి లేదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోటీకి రావాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ తరపున తాను రాజీనామా చేసి వస్తానన్నారు. ప్రజలు ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరిని గెలిపించాలో నిర్ణయిస్తారన్నారు. సన్యాసం తీసుకుంటా అని చెప్పారు. ఆ సవాల్ని స్వీకరించి రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 స్థానం, 65 స్థానాన్ని గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం. ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. బీసీలకి బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు. మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీ ఏ రోజు కూడా ఆలోచించలే. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి వారి ముఖ్యమంత్రి అయినాక 3వ రోజే ఏదైతే నిరుద్యోగులకి, రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశారు. వేలాది ఉద్యోగాలను నింపుతున్నారు. మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు. ఏదైతే బడుగు బలహీన వర్గాలకి 500 రూపాయలకి మీరు బీజేపీ పార్టీ అమాంతంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేస్తే